సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇన్వర్టెడ్ పిరమిడ్ ప్యాటర్న్. ఇన్వర్టెడ్ పిరమిడ్ ప్యాటర్న్. ఇన్వర్టెడ్ అంటే దాని యొక్క రివర్స్ అన్నమాట. రివర్స్ అన్నమాట. అంటే రివర్స్ అని అంటే ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు నెంబర్ ఇఫ్ ఐ ఎంటర్ ద నెంబర్ 5 ఎంటర్ చేశాను అని అంటే, సో దాని యొక్క ప్యాటర్న్ మీకు ఎలా ప్రింట్ అవ్వాలి అని అంటే యూనిట్ టు ప్రింట్ దీనికి రివర్స్. సో ఏదైతే ప్యాటర్న్ ప్రింట్ అయిందో దీని యొక్క రివర్స్ అన్నమాట. అంటే ఇప్పుడు ఇలా స్టార్, సో ఇలా ఇన్వర్టెడ్ పిరమిడ్ ప్యాటర్న్ అనేది ప్రింట్ చేయవచ్చు. అది కూడా సెంటర్ లో ఇలా ఈ ఫార్మాట్ లో ప్రింట్ చేయాలి. సో ఇక్కడ సేమ్ ప్రోగ్రామ్ ఇంతకుముందు లాగానే సేమ్ ప్రోగ్రామ్. సో నేను జస్ట్ ఇప్పుడు ఫర్ లూప్ యూస్ చేసి చెప్తాను. యూ కెన్ ట్రై ఇట్ అండ్ నెస్టెడ్ ఫర్ అన్న డిఫరెంట్ ట్రై చేయండి. సో ఇప్పుడు ఈ ప్యాటర్న్ అంటే నేను ఇక్కడ ఎన్ వాల్యూ 5 తీసుకొనే చెప్తున్నాను. ఇక్కడ 5 ఎంటర్ చేయాలి. యూ కెన్ ఎంటర్ ఎనీ వాల్యూ. జస్ట్ ఎగ్జాంపుల్ గా మీకు చెప్తున్నాను 5 అని చెప్పి 5 ఎంటర్ చేస్తే సో ఇక్కడ ఈ ప్యాటర్న్ ఇలా వస్తుంది. మీరు 10 ఎంటర్ చేస్తే 10 కి రిలేటెడ్ గా ప్యాటర్న్ వస్తుంది. మీరు ఎంత నెంబర్ ఎంటర్ చేస్తే దానికి రిలేటెడ్ గా సో వీఆర్ గోయింగ్ టు గెట్ అన్న ప్యాటర్న్ అనేది వస్తుంది. సో ఇప్పుడు దానికోసం లెట్ మీ రైట్ అన్న కోడ్. ఫస్ట్ లెట్ మీ ఎంటర్ ద నెంబర్. సో ద అవుట్పుట్ లో ఎంటర్ చేయాలని అంటే వీ నీడ్ టు ఎంటర్ ద నెంబర్ బై యూజింగ్ ఏమైనా ఇన్పుట్ అనే ఫంక్షనాలిటీ యూజ్ చేసి ఎంటర్ చేస్తాం. ఎంటర్ ఎనీ నెంబర్. సో ఎంటర్ ఒక నెంబర్ ని ఎంటర్ చేస్తున్నాను. సో ఈ ఎంటర్ చేసిన నెంబర్ ని వీఆర్ గోయింగ్ టు కన్వర్ట్ ఇన్ టు ద సో ఇంటీజర్ లోకి కన్వర్ట్ చేశాను. ఎంటర్డ్ ఏ నెంబర్. సో ఇప్పుడు నెంబర్ లెట్ మీ చెక్ ఇట్. అంటే ఇప్పుడు నాకేంటిది, ఐ నీడ్ టు ప్రింట్ అన్న రోస్ ఏ ప్రింట్ అవ్వాలి. అంటే ఇప్పుడు నెంబర్ ఎన్ని రోస్ ప్రింట్ అవ్వాలి అని అంటే సో అక్కడ ఎన్ వాల్యూ ఎంత ఎంటర్ చేస్తానో అన్ని రోస్ ప్రింట్ అవ్వాలి. కానీ దానికోసము సింపుల్ గా ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ సేమ్ థింగ్ టేకింగ్. సో ఇక్కడ మనం ఫర్ లూప్ లో ఎలాగైతే తీసుకున్నామో సేమ్ థింగ్ 1, num+1. సో ఇక్కడ 1, num+1 అని అంటే 1 నుంచి సో వి ప్రింటెడ్ అన్న num+1 వరకు అంటే ఎంత వాల్యూ ఉందో ఆ వాల్యూ వరకు మీకు ఈ ఒక్కొక్క వాల్యూ రో అనేది ఇంక్రిమెంట్ అవ్వకుంటూ వెళ్ళాలి అని చెప్పారు. అదే మనకు రివర్స్ లో కావాలంటే ఏంటిది, num+1 నుంచి సో వి నీడ్ టు టేక్ ఇలా num 0 -1 అంటే ఈ రివర్స్ లో వాల్యూస్ అనేవి మనకు అక్కడ ప్రింట్ అవుతాయి. సో సేమ్ థింగ్ వీ కెన్ అప్లై హియర్ ఆల్సో. సో ఇప్పుడు ఏంటిది, సో నమ్ అంటే నేను ఎంత నమ్ ఎంటర్ చేస్తానో ఆ నుంచి 0, -1 we need to enter this value. So 0, num and -1. సో 0, num, -1 అంటే ఇప్పుడు రివర్స్ లో ప్యాటర్న్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు నాకు ఏంటిది ద ఐ వాల్యూ ఇప్పుడు సేమ్ ఈ జస్ట్ ఈ ఫర్ లూప్ మాత్రమే చేంజ్ అవుతుంది, మిగతాదంతా సేమ్ ఉంటుంది. అంటే మీరు అక్కడ ఫర్ లూప్ లో ఏవైతే కోడ్ రాశారో ద సేమ్ కోడ్ విల్ బి దేర్. అంటే ఇక్కడ మనం ఫస్ట్ ఏంటిది, వి నీడ్ టు ప్రింట్ అన్న స్పేస్ ప్రింట్ అవ్వాలి. అయితే ఇక్కడ ఇంతకు ముందు ఏంటిది స్పేస్ ప్రింట్ అవ్వాలి అని అనుకుంటే ఎంత స్పేస్ ప్రింట్ అవ్వాలి అక్కడ. సో స్పేస్ ఏదైతే ఉందో, ఏదైతే స్పేస్ వి హ్యావ్ వాట్ ఎవర్ ద స్పేస్ మనం ప్రింట్ చేసామో ఆ స్పేస్ అనేది ఎనీ టైమ్స్ స్పేస్ కావాలి అని అన్నప్పుడు ఎంటర్ చేసిన వాల్యూ -i అని చెప్పి అక్కడ కేసులో ఇచ్చాం ఇంక్రిమెంట్ అవ్వకూడదు. ఎందుకంటే సో 5 ఫస్ట్ అని అంటే సో అందులోకి వెళ్ళి ఐ వాల్యూ ఒక్కొక్క వాల్యూ ఐ వాల్యూ 1 తీసుకుంటుంది కాబట్టి సో 1 నమ్లోకి వెళ్ళి 5 లోకి వెళ్ళి 1 తీస్తే 4 టైమ్స్ స్పేస్ అనేది ప్రింట్ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటిది రివర్స్. సో ఇట్ ఇస్ ఇన్ రివర్స్. అంటే ఏంటిది, ఇప్పుడు ఐ వాల్యూ ఫస్ట్ 5 తీసుకుంటుంది. అంటే ఫస్ట్ ఇక్కడ స్పేస్ అనేది లేదు, తర్వాత ఒక స్పేస్ వచ్చింది, తర్వాత
2 స్పేస్లు వచ్చింది, తర్వాత ఏంటిది 3 స్పేస్ వచ్చింది, తర్వాత 4 స్పేస్ అనేది వచ్చింది. అంటే ఇక్కడ స్పేస్ అనేది ఇంక్రిమెంట్ అవ్వకుంటూ వెళ్తుంది. సో కాబట్టి సేమ్ థింగ్ ఇక్కడ ఫస్ట్ మనం నమ్ తీసుకుంటున్నాం కాబట్టి నమ్ వాల్యూ ఎంత, మనం 5 తీసుకుంటే 5 వెళ్ళి ఫర్ లూప్ లో ఐలో స్టోర్ అయ్యి ఇప్పుడు ఐ వాల్యూ అంటే నమ్ వాల్యూ 5 అండ్ ఐలో స్టోర్ అయిన వాల్యూ 5 అంటే ఫస్ట్ స్పేస్ ఎంత ప్రింట్ అవుతుందంటే 0 టైమ్స్ స్పేస్ అనేది ప్రింట్ అవుతుంది. అంటే సో స్పేస్ అనేది మీకు ఇక్కడ ప్రింట్ అవ్వాలి ఫస్ట్. సో ప్రింట్ అవ్వకుండా నెక్స్ట్ ఏంటిది, సో ఇప్పుడు నెక్స్ట్ దానికి యాడింగ్ చేస్తున్నాను. ఏం యాడ్ చేయాలి, స్టార్ కూడా ప్రింట్ అవ్వాలి. సో స్టార్, ఆ స్టార్ కూడా ఏంటిది విత్ స్పేస్ తోటి ప్రింట్ అవ్వాలి. స్పేస్ లేకుండా అంటే మళ్ళీ అది ఇంకో ప్యాటర్న్ అవుతుంది, పిరమిడ్ ప్యాటర్న్ వస్తుంది కానీ డిఫరెంట్ వస్తుంది స్పేస్ లేకుండా అంటే. సో ఇప్పుడు నేను స్పేస్ తోటి ప్రింట్ అవుతుంది, అప్పుడే సెంటర్డ్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట, సెంటర్డ్ ట్రయాంగిల్ లాగా ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు ఇది ఎన్ని టైమ్స్ ప్రింట్ అవ్వాలి, ఫస్ట్ ఏమో 5 టైమ్స్ ప్రింట్ అవ్వాలి, తర్వాత 4 టైమ్స్, తర్వాత 3, తర్వాత 2, తర్వాత 1 ఇలా ప్రింట్ అవ్వాలి. అంటే ఇప్పుడు నేను నమ్లోకి వెళ్ళి ఐలో స్టోర్ చేసే వాల్యూ ఇచ్చేసరికి 5 అవుతుంది కాబట్టి ఆ 5 టైమ్స్ ప్రింట్ అవ్వాలి కాబట్టి ఇంటూ ఐ. ఇక్కడ జస్ట్ దానికి ఇంత ముందు దానికి దీనికి ఇక్కడ చేంజ్ అయ్యింది. ఆ ఫర్ లూప్ ఐ రేంజ్ ఫర్ ఐ ఇన్ రేంజ్ దాంట్లోనే అక్కడనేమో 1, num+1 అని తీసుకున్నాను, ఇక్కడనేమో num, 0, -1 అని చెప్పి వీ హ్యావ్ టేకెన్ దిస్ వన్. సో తీసుకొని వీఆర్ గోయింగ్ టు గెట్ ఇట్. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి ఇఫ్ ఐ రన్ ఇట్, సో రన్ చేస్తే జస్ట్ రివర్స్ ప్యాటర్న్ అనేది ప్రింట్, రివర్స్ ఇన్వర్టెడ్. ఇప్పుడు నేను 5 ఎంటర్ చేస్తే 5 సేమ్ కాన్సెప్ట్ వీఆర్ గోయింగ్ టు ప్రింట్ ఇన్ దిస్ ఫార్మాట్ లో మనకు ప్రింట్ అనేది జరుగుతుంది. Printed this pattern. సో ఇక్కడ ఏంటిది, సో ఇప్పుడు 5 ఎంటర్ చేస్తే 5 స్టార్స్ ఇలా ఇన్వర్టెడ్ గా ప్రింట్. మీరు ఎంత నెంబర్ ఎంటర్ చేస్తే అన్ని ఆ ప్యాటర్న్ అనేది మీకు అక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. ఇట్ గోయింగ్ టు ప్రింట్ దట్ ప్యాటర్న్. సో ఇప్పుడు సేవ్ చేసి ఇఫ్ ఐ ప్రింటెడ్ అగైన్, సో ఇప్పుడు నేను 10 ఎంటర్ చేస్తే నాకు 10 నెంబర్స్ ప్యాటర్న్ గోయింగ్ టు ప్రింట్ అన్న ఇన్వర్టెడ్ గా మీకు అక్కడ ప్రింట్ అనేది జరుగుతుంది అనమాట. సేమ్ కాన్సెప్ట్, దీని కాన్సెప్ట్ పైన ప్రోగ్రామ్ ని వేస్ట్ చేసుకొని యూ కెన్ డూ ఏమన్నా ఇన్వర్టెడ్ నెస్టెడ్ ఫర్ లూప్ అనేది యూస్ చేసి ట్రై చేయండి, యూ విల్ గెట్ ఇట్. ఓకేనా. సో దిస్ ఇస్ అబౌట్ ఏమన్నా ఇన్వర్టెడ్ పిరమిడ్ ప్యాటర్న్ యూజింగ్ దిస్ లో. ఓకేనా. సో అయితే ఇక్కడ నార్మల్ ఇది సెంటర్ ట్రయాంగిల్ ఉంది. సో ఇన్ ద సెంటర్ ట్రయాంగిల్ కాకుండా బేసిక్ ట్రయాంగిల్ అనేది కూడా యూజ్ చేస్తారు. అంటే బేసిక్ అన్న వీఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ అన్న బేసిక్ ప్యాటర్న్ అంటే పిరమిడ్ ప్యాటర్నే అది కూడా. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసరికి పిరమిడ్ ప్యాటర్న్, బట్ దట్ ప్యాటర్న్ విల్ బి కొంచెం డిఫరెంట్. అంటే స్పేస్ అనేది ఉండదు అనమాట, అక్కడ మీకు అక్కడ స్పేస్ ఉండదు. అండ్ ద వాల్యూస్ ఇక్కడ పిరమిడ్ ప్యాటర్న్ అంటే ప్యాటర్న్ ఎలా ఉంటుంది అని అంటే ఆడ్ నెంబర్స్ వాల్యూస్ ఉంటాయి మీకు. స్టార్ సో ఈ ప్యాటర్న్ లో మీకు ప్రింట్ అవుతుంది అనమాట ప్యాటర్న్. ఇది కూడా పిరమిడ్ ప్యాటర్న్, క్లాసిక్ ప్యాటర్న్ సంథింగ్ అంటారు. సో ఇప్పుడు ఇదేంటంటే ఇక్కడ చూడండి మీకు ఇక్కడ 5 నెంబర్స్, అంటే నేను ఇప్పుడు నెంబర్ 5 ఎంటర్ చేస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు ఎంటర్ ద నెంబర్ 5. సో ఇప్పుడు నెంబర్ 5 ఎంటర్ చేస్తే
ఇట్ గోయింగ్ టు ప్రింట్ దట్ వాల్యూస్. అంటే మీకు ఇక్కడ ఈ ప్యాటర్న్ లో ఇప్పుడు నేను ఇక్కడ ఏంటిది 5 rows 1 2 3 4 అండ్ 5 rows ఉన్నాయి. కానీ ఇక్కడ వాల్యూస్ ఎంత ఇంక్రిమెంట్ అవుతున్నాయి? ఫస్ట్ రోలో ఫస్ట్ వాల్యూ మాత్రమే ఇంక్రిమెంట్ అవుతుంది. సో సెకండ్ రోలో ఏంటిది, దానికి 2 ఎక్స్ట్రాగా మీకు ఒక వాల్యూ అనేది ఎక్స్ట్రాగా, అంటే సెకండ్ రో అయితే దానికి ఎక్స్ట్రాగా 1 అనేది యాడ్ అయిపోయింది. థర్డ్ రో అయితే దానికి ఎక్స్ట్రాగా 2 అనేది యాడ్ అయిపోయింది. సో 2 యాడ్ అయిపోయింది. అంటే ఫస్ట్ రోలో మాత్రం ఏమీ యాడ్ కాలేదు. సెకండ్ రోలో ఏంటిది, ఇట్ యాడెడ్ అన 2 ఒకటి అనేది ఎక్స్ట్రా అయింది. అంటే ఆ రో ఎంత ఉందో ఆ రోకి +1 అనేది మీకు అక్కడ యాడ్ అవుతుంది అక్కడ. సో అంటే దానికి 1 ఇంక్రిమెంట్ అయింది ఫస్ట్. నెక్స్ట్ రోకి దానికి +2 అనేది యాడ్ అవుతుంది. అంటే మీరు అక్కడ 3 థర్డ్ రో అని అంటే మీరు ఇక్కడ ఎంత ఇంక్రిమెంట్ అవుతుంది అని అంటే దానికి ఆ రో ఏదైతే ఉందో ఆ రో -1 చేస్తే ఎంత వస్తుందో అన్ని మాత్రమే ఇంక్రిమెంట్ అవుతున్నాయి అక్కడ. అంటే ఇప్పుడు ఇక్కడ సెకండ్ రో అని అంటే సెకండ్ రో -1 చేస్తే 1 వస్తుంది. అంటే 1 ఎక్స్ట్రా స్టార్ అనేది అక్కడ ఇంక్రిమెంట్ అయ్యింది. అండ్ నెక్స్ట్ థర్డ్ రో. సో థర్డ్ రోలో ఏంటిది, సో ఆ రో అన్ని స్టార్స్ తో పాటు ఎక్స్ట్రా ఆ రోలో ఎంత ఉందో దానికి -1 చేస్తే మీకు ఎన్ని స్టార్స్ వస్తాయో అన్ని స్టార్స్ అనేవి మీకు ఇంక్రిమెంట్ అవుతున్నాయి అక్కడ. సో మీరు అక్కడ సో ఇన్ దిస్ ప్యాటర్న్ 1 3 5 7 9 ఈ ప్యాటర్న్ లో ఇట్ హాస్ బీన్ ఇంక్రిమెంటింగ్ దట్ వన్ ఇఫ్ ఐ గివెన్ అ వాల్యూ నెంబర్ 5. సో ఇలా మీకు ఆడ్ వాల్యూస్ లో మీకు స్టార్స్ అనే ప్యాటర్న్ అనేది ఇట్లా పిరమిడ్ ప్యాటర్న్ లో ఇంక్రీజ్ చేయాలి అని అనుకుంటే ఎలా ఇంక్రీజ్. సో ఇక్కడ చూసుకుంటే ద వాల్యూస్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నీకు స్పేస్ అనేది ఫస్ట్ 4 స్టార్స్ వచ్చాయి, తర్వాత 3 స్టార్స్, తర్వాత 2 స్టార్స్, తర్వాత సింగిల్ స్టార్, తర్వాత నో స్టార్. స్పేస్ సేమ్ వచ్చినాయి కానీ ఇక్కడ స్టార్ ఇంక్రిమెంట్ అనేది డిఫరెంట్ గా ఉంది. అంటే సేమ్ ఇంతకు ముందు చేసిన ప్యాటర్న్ లోనే ఉంటుంది, బట్ ఏంటంటే స్టార్స్ ఇంక్రిమెంట్ చేసేది యూ నీడ్ టు గివెన్ అన్న డిఫరెంట్ వాల్యూ, అంతే సింపుల్ అక్కడ. సో ఇప్పుడు దానికి సేమ్ వి నీడ్ టు రైట్ అన్ ప్రోగ్రామ్ ఫర్ దిస్. సో ఇన్పుట్ నెంబర్ అనేది సో నేను ఎంటర్ చేశాను. సో ఎంటర్ ద నెంబర్. ఇప్పుడు ఏ నెంబర్ ఎంటర్ చేశాను, సో ఇప్పుడు నాకు ఈ ప్యాటర్న్ లో నాకు ప్రింట్ అవ్వాలి. ఐ నీడ్ టు ప్రింట్ ఇన్ దట్ ఫార్మాట్ లో ప్రింట్ అవ్వాలి. అంటే మీకు ఇక్కడ రోస్ సేమ్ ఇంక్రిమెంట్ అవ్వకుంటూ, సో ఇప్పుడు నువ్వు ఎంత వాల్యూ ఎంటర్ చేస్తావు అన్ని రోస్ మాత్రమే నీకు రావాలి రోస్. కాబట్టి సేమ్ ఫర్ లూప్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, num +1. సో ఫర్ I in range of 1, num +1. సో ఇప్పుడు నాకు ఇట్ గోయింగ్ టు ప్రింట్ అన్న దట్ మెనీ వాల్యూస్ అనేవి నాకు ప్రింట్ ఏమంటారు, సో దట్ మెనీ రేంజ్ ఆఫ్ అన్ని రోస్ వరకు నాకు ప్రింట్ అవ్వాలి. అన్ని రోస్లలో ఏం ప్రింట్ అవ్వాలి, ఫస్ట్ స్పేస్ ప్రింట్ అవ్వాలి, తర్వాత స్టార్స్ అనేవి నాకు ప్రింట్ అవ్వాలి. సో ప్రింట్ అవ్వాలి కాబట్టి సో ఫస్ట్ సేమ్ కాన్సెప్ట్, సో ఫస్ట్ స్పేస్ ని ప్రింట్ చేస్తాను. సో స్పేస్ ఎనీ టైమ్స్ ప్రింట్ అవ్వాలి, నేను తీసుకున్న నమ్ వాల్యూ ఎంత ఉంటుందో మైనస్ ఆ ఐ వాల్యూ చేస్తే, అంటే ఫస్ట్ రో అని అంటే చేస్తే మీకు అన్ని, సో ఇంతకు ముందు ఫస్ట్ సెంటర్ పిరమిడ్ చేసినప్పుడు ఎలాగైతే ఉంటుందో సేమ్ అదే ఫార్మాట్ వి నీడ్ టు గివ్. సో అంటే ఇక్కడ నమ్ మైనస్ ఐ, సో నమ్ మైనస్ ఐ, సో ఐ ప్రింట్ చేసి దాని తర్వాత మీకు ఇక్కడ ఏంటిది స్టార్ ప్రింట్ అవ్వాలి. ఇక్కడ చూసుకుంటే ఈ స్టార్స్ లలో స్పేస్ లేదు, వి డజంట్ హ్యావ్ ఎనీ స్పేస్, పక్క పక్కనే ప్రింట్ అయింది మీకు అక్కడ. సో ఇట్ ప్రింటెడ్ అయినా పక్క పక్కనే కాబట్టి సో వి నీడ్ టు గివ్ అన్న స్టార్. సో స్టార్ అనేది ఇచ్చి, సో వి కెన్ గివ్ అన్న స్టార్. సో స్టార్ ఇచ్చి ఇంటూ ఐ. సో ఇప్పుడు స్పేస్ ఇవ్వకుండా ఇంటూ ఐ అని చెప్పి నేను ఇచ్చాను అనుకోండి, ఇఫ్ ఐ గివెన్ అంటే సింపుల్ గా ఈ ప్యాటర్న్ ఇచ్చాను. ఇప్పుడు ఇది వేరే ప్యాటర్న్ ప్రింట్ అవుతుంది మళ్ళా. సో జస్ట్ ఇదే
జస్ట్ స్పేస్ ఇవ్వలేదు అంతే. స్పేస్ ఇస్తే సెంటర్డ్ పిరమిడ్ ప్యాటర్న్ ప్రింట్ అయింది కదా. ఇప్పుడు జస్ట్ స్పేస్ ఇవ్వకుండా ఇంటూ ఐ, సేమ్ ప్రోగ్రామే, స్పేస్ ఒక్కటి మాత్రమే ఇవ్వలేదు. ఇప్పుడు ఇలా రాశాను అనుకోండి, ఇప్పుడు ప్యాటర్న్ వేరే ప్రింట్ అవుతుంది. నేను ఈ ప్యాటర్న్ కాదు నాకు కావాల్సింది. సో ఇప్పుడు నేను 5 ఎంటర్ చేస్తే ఇట్ ప్రింటెడ్ దిస్ ప్యాటర్న్ ప్రింట్ అయింది. ఇన్వర్టెడ్ లెఫ్ట్ ఫ్లిప్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా ప్రింట్ అయింది అనమాట. ఫ్లిప్ అంటారు, అంటే దానికి మిర్రర్ టైప్, మిర్రర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు దీన్ని, లేకపోతే ఫ్లిప్ రెక్టాంగిల్. సో ఇలా ఈ ప్యాటర్న్ ప్రింట్ అయింది. ఇలా కావాలనుకుంటే నాకు ఇలా కాదు కదా కావాల్సింది. సో నాకు ఎలా కావాలి, ఐ వాంట్ టు గెట్ ఎన్ అన్న ఈ స్టార్స్ అంటే ఏవైతే ఉన్నాయో, సో ద వాల్యూస్ ఏవైతే ఉన్నాయో మీకు ఇక్కడ ఈ నీడ్ టు ప్రింట్ డబుల్ ఆఫ్ దట్ టైమ్స్. అంటే మీకు ఇక్కడ ఏ వాల్యూ అయితే ఉందో దాని యొక్క డబుల్ ఆఫ్ వాల్యూస్ తీసుకుంటే, అంటే వి నీడ్ టు టేక్ హియర్ ఇంటూ బ్రాకెట్ లో రాస్తాను 2 ఆఫ్ i 2i అంటే 2i అని అంటే 2 మల్టిపుల్స్ ఆఫ్ అన్న i అనవచ్చు, లేదంటే ఓకే 2i అంటే మళ్ళీ వేరే వాళ్ళు 2 ఇంటూ i. సో 2 ఇంటూ i మైనస్ 1. అంతే దాంట్లో 2000 అంతే. సేవ్ చేసి రన్ చేస్తే ద సేమ్ ప్యాటర్న్ గివ్ ఇట్ విల్ గెట్ ఇట్ దిస్ సేమ్. అంటే 2 ఆఫ్ i ఇక్కడ సింపుల్. ఈ 2 ఆఫ్ i మైనస్ 1 ఎందుకు తీసుకున్నాను అంటే, సో ఇక్కడ మీరు ఎన్ని రోస్ పెరుగుతున్నాయో ఆ రో ఎన్ని ఉన్నాయో ఆ దానికి డబుల్ స్టార్స్ -1 అనేది మీకు ప్రింట్ అవుతుంది. అంటే మీకు ఇక్కడ ఫస్ట్ రోలో ఏంటిది డబుల్ ఆఫ్ వాల్యూ, సో డబుల్ ఆఫ్ దట్ రో అంటే 2 ఇంటూ i -1. అంటే ఇప్పుడు సెకండ్ రో ఉంది, సెకండ్ రోలో ఎన్ని స్టార్స్ ప్రింట్ అయ్యాయి 3 స్టార్స్. అంటే ఇక్కడ మీకు సెకండ్ రో అంటే దాని యొక్క డబుల్ అంటే 4 మైనస్ 1 స్టార్ అనేది ప్రింట్ అయ్యింది. ఇప్పుడు థర్డ్ రో ఉంది, థర్డ్ రో యొక్క డబుల్ ఏంటిది, డబుల్ ఇస్ 6. అయితే మీకు ఇక్కడ ఎన్ని ప్రింట్ అయింది 5 ప్రింట్. అంటే డబుల్ ఎంత ఉందో డబుల్ -1 స్టార్ అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఫోర్త్ రో ఉంది, సో ఫోర్త్ రోలో డబుల్ వాల్యూ ఎంత 8. సో 8 అంటే అక్కడ ఎంత ప్రింట్ అయింది 7 ప్రింట్ అయింది. అంటే డబుల్ -1 స్టార్ అనేది 1 అనేది స్టార్ అనేది ప్రింట్ అయింది. కాబట్టి we need to write that format లో. అండ్ నెక్స్ట్ సో ఇదేమో 9 స్టార్స్ అనే ప్రింట్, అంటే డబుల్ -1 ఇస్తే ఇట్ గోయింగ్ టు ప్రింట్ దిస్ ఫార్మాట్ లో ప్రింట్. అంటే ఈ విధంగా మనం ప్రింట్ చేయడానికి 2 ఇంటూ i -1. సో ఇలా బ్రాకెట్ లో నేను ఇచ్చాను. సో వీఆర్ గోయింగ్ టు ప్రింట్ ఈ ప్యాటర్న్ లో మనకు ప్రింట్ అవుతుంది. దీని పిరమిడ్ ప్యాటర్న్, మామూలుగా క్లాసిక్ ట్రయాంగిల్ ఆర్ బేసిక్ ట్రయాంగిల్ వి కెన్ కాల్ ఇట్. ఇలా మీకు ఇక్కడ ఈ ఫార్మాట్ లో మీరు ప్రింట్ అనేది చేయొచ్చు సింప్లీ. ఓకేనా. సో జస్ట్ లాజిక్ ఇలానే లాజిక్ రాయాలని లేదు, వీ కెన్ యూజ్ అన్న డిఫరెంట్ మెథడ్స్. మీరు ఏ మెథడ్ యూజ్ చేసినా సరే ప్రాపర్ అవుట్పుట్ అనేది రావు. ఇది వన్ ఆఫ్ ది వే ఆఫ్ లాజిక్. ఇది ఈ వేలోనే రాయాలన్నా జస్ట్ చిన్న చేంజెస్ చేస్తే మీకు అలా వస్తుంది ప్యాటర్న్. ఇంతకుముందు నేను ఫ్లిప్ ట్రయాంగిల్ రావాలి అనుకుంటే చెప్పాను కదా. సో ఫ్లిప్ టైప్ లో కావాలనుకుంటే జస్ట్ 2 ఇంటూ i కాకుండా i పెడితే మీకు ఆ ఫ్లిప్ ఫార్మాట్ లో మీకు అలా వస్తుంది అనమాట. ఫ్లిప్ ఆర్ మిర్రర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అంటారు, లేకపోతే ఫ్లిప్ కెన్ కాల్. మీరు ఆ ప్యాటర్న్ ప్రింట్ చేయాలనుకుంటే సో యూ కెన్ ప్రింట్ ఇట్ మిర్రర్ or no you can call it as a flip. Right angle triangle, right angle mirror flip triangle. అంటే దాని యొక్క ఫ్లిప్ ట్రయాంగిల్ అనేది మీరు ప్రింట్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎలా ఉంటుంది, సో దాని యొక్క రివర్స్ అన్నమాట. సో వీ నీడ్ టు ప్రింట్. అంటే ఇప్పుడు మీకు ఏంటిది, ఇంతకు ముందు స్టార్ ప్రింట్ అయ్యి తర్వాత స్పేస్ అనేది మీకు ప్రింట్ అయింది. ఆ స్పేస్ తోటి మీకు సంబంధం లేదు కాబట్టి స్టార్స్ మాత్రమే ఇంక్రిమెంట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటిది ఫస్ట్ స్టార్స్ ప్రింట్ చేసుకుంటూ వీ నీడ్ టు ప్రింట్ అనే స్టార్ ద థింగ్ అనేది మనం ప్రింట్ చేస్తాం.
ఇది ఫ్లిప్ ట్రాంక్. సో ఇలా మీరు ప్రింట్ చేయాలి. అయితే ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా ఇఫ్ ఐ ప్రింట్ దిస్ వన్, సో మిర్రర్ ఫ్లిప్ ట్రయాంగిల్. సో ఇప్పుడు దీన్ని ప్రింట్ చేయాలంటే సేమ్ థింగ్ ఏంటిది, ఫస్ట్ 4 స్పేసెస్ అంటే స్టార్ ఎంత ఉందంటే ఫస్ట్ 4 స్పేసెస్, తర్వాత స్టార్ ప్రింట్ చేయాలి. సో స్టార్స్ ఇంక్రిమెంట్ అవ్వకుండానే ఉంది, కానీ స్పేస్ అనేది తగ్గుకుంటూ వస్తుంది. అంటే మీరు ఎంత నెంబర్ తీసుకుంటున్నారో ఆ నెంబర్ నుంచి -1 అనేది తగ్గుకుంటూ వీఆర్ గెటింగ్ దట్ రోస్, దాన్ని బట్టి వీఆర్ గెటింగ్ ద ప్యాటర్న్. సో సేమ్ ఇంతకు ముందు లాగానే, బట్ మనం అలా కాకుండా యూ కెన్ ప్రింట్ ఇట్ ఇన్ దిస్ ఫార్మాట్ లో. సో ఇప్పుడు ఇది ప్రింట్ చేయాలి అనుకుంటే సేమ్ ప్రోగ్రామ్ num ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ ఎనీ నెంబర్ range of 1, num plus 1 num plus 1. సో నెక్స్ట్ we need to print అన్న ఫస్ట్ స్పేస్ ప్రింట్ చేయాలి. స్పేస్ ఎనీ టైమ్స్ ప్రింట్ చేయాలి. సో నమ్ వాల్యూ ఎంత ఎంటర్ చేస్తామో num మైనస్ i ప్లస్ స్టార్ అనేది. సో స్టార్ అనేది ప్రింట్ చేయాలి. ఎనీ టైమ్స్ ప్రింట్ చేయాలి అంటే ఐ వాల్యూ మనం ఎంత తీసుకుంటామో, సో ఐ వాల్యూ ఎంత అవుతుందో దాని అన్ని టైమ్స్ అనేది ప్రింట్ అవుతుంది. సింపుల్ ఇంతే. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేసి ఇఫ్ ఐ రన్ ఇట్, ఇఫ్ ఐ ఎంటర్ ద ఫైల్, సో ప్రింటెడ్ దట్. సో ఫ్లిప్ ట్రయాంగిల్ అనేది మనం ఈ విధంగా ప్రింట్ అనేది చేయొచ్చు. సో సో ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేది మనం ప్రింట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దీనికి సో నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసరికి దీనికి కూడా రివర్స్ ఉంటుంది. రివర్స్ ప్యాటర్న్ ప్రింట్ చేసుకోవచ్చు. ఏమంటారు, ఈ పిరమిడ్ దానికి వి కెన్ ప్రింట్ ఇన్ రివర్స్, అండ్ నెక్స్ట్ దీనికి కూడా వి కెన్ ప్రింట్ ఇన్ రివర్స్ అనేది మీరు ప్రింట్ చేసుకోవచ్చు. మీకు ఇలా సో రివర్స్ లో ప్యాటర్న్ అనేది ఉంటుంది. ఇన్వర్టెడ్ ప్యాటర్న్ ఇక్కడ చెప్పలేదు, ఇక్కడ పిరమిడ్ ప్యాటర్న్ లో దీనికి రివర్స్ అంటే మీకు ఇక్కడ, సో మీకు రివర్స్ లో ప్రింట్ అవుతుంది అంతే, సేమ్ థింగ్ కానీ రివర్స్ లో ప్రింట్ అవుతుంది. ద సేమ్ థింగ్ అంటే మీరు ఇదే ప్రోగ్రామ్ బట్ రివర్స్ లో ప్రింట్ అవుతుంది. పిరమిడ్ ప్యాటర్న్ ఇన్వర్టెడ్ పిరమిడ్ అని అది ప్రింట్ చేయలేదు, అది కూడా చూపెడతాను. ఇన్వర్టెడ్ పిరమిడ్. సో మీరు 1-2 ప్రోగ్రామ్స్ వస్తే సేమ్ అటువంటి లాజికే ఉంటుంది. యూ కెన్ అప్లై దాట్. సో ఇక్కడ కూడా ఏంటిది, సేమ్ థింగ్. అంటే ఇప్పుడు నేను 5 నెంబర్ ఎంటర్ చేస్తే నాకేంటిది, నెంబర్ 5 ఎంటర్ చేస్తే ఫస్ట్ దాని యొక్క డబల్, సో డబల్ స్టార్స్లలో ప్రింట్ అవ్వాలి. ఇన్వర్టెడ్. సో సేమ్ థింగ్ వి నీడ్ టు ప్రింట్ సేమ్, జస్ట్ దాని వాల్యూ అనేది చేంజ్ చేయడం అంటే రివర్స్ ప్రింట్ చేయడం. అంటే ఇదే ప్రోగ్రామ్ ఇంతకు ముందు ఏది రాసామో అదే ప్రోగ్రామ్ మళ్ళీ రాయాల్సి వస్తుంది.
వీఆర్ గోయింగ్ టు రైట్ అన్న ఇదే ప్రోగ్రామ్, బట్ చిన్న చేంజ్ ఏంటి అని అంటే అది 1 num+1 తీసుకునే దానికి బదులుగా, సో ఇక్కడ ఎంటర్ ఏ నెంబర్, ఇక్కడ 1 num+1 తీసుకునే ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వన్ we need to take an num, 0, -1. సో రివర్స్ లో తీసుకోవాలి అంతే, మిగతా అంత సేమ్ థింగ్. సెంటర్డ్ పిరమిడ్ ప్యాటర్న్ ఎలానో ఇది కూడా సేమ్ అలానే we need to take this thing. సో ఈ థింగ్ తీసుకుంటే ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు గెట్ దట్ ప్యాటర్న్. సో ఇప్పుడు మనకు ఈ ప్యాటర్న్ అనేది వస్తుంది అనమాట. వీఆర్ గోయింగ్ టు గెట్ దిస్ ప్యాటర్న్. అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇఫ్ ఐ రోట్ దిస్ ప్రోగ్రామ్, సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి ఇఫ్ ఐ రన్ ఇట్, ఇఫ్ ఐ గివెన్ 5, దాని యొక్క రివర్స్ ప్యాటర్న్ అనేది మీకు ఇలా వచ్చింది. సో రివర్స్ ఇన్వర్టెడ్ ప్యాటర్న్ అనేది మీకు పిరమిడ్ ప్యాటర్న్ అనేది వచ్చింది. అయితే ఇక్కడ ఈ ప్యాటర్న్ అంటే ఈ దానికి బదులుగా ఎక్కువగా అడిగానంటే సమ్ రాంబస్ ఫార్మాట్ లో, అంటే మీకు ఇలా ఉంటుంది కదా రాంబస్ ఫార్మాట్ లో, సో ఆ ప్యాటర్న్ అడుగుతుంటారు ఎక్కువ. అంటే మీకు ఈ రెండు కాంబైండ్ అయ్యి ఉన్నట్టు ప్యాటర్న్ అడుగుతారు. అంటే దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ అన్న, సో పిరమిడ్ ప్యాటర్న్ దాని యొక్క ఇన్వర్టెడ్ రెండు కంబైన్ చేసి ఒక స్టార్ ప్యాటర్న్ వస్తుంది, ఒకటి షేప్ వస్తుంది కదా, మీకు ఆ ఫార్మాట్ లో ప్రింట్ చేయండి అని అడుగుతారు. అంటే ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ ని కంబైన్ చేసి ప్రింట్ రాస్తే దాట్ ఈస్ ద ప్యాటర్న్. సేమ్ థింగ్. అంటే ఇక్కడ ఏంటిది ఫస్ట్ సేమ్ థింగ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఒకటేసారి ఎంటర్ చేసి, సో లెట్ మీ రైట్ దట్ ప్రోగ్రామ్ సపరేట్లీ. అంటే ఇలా ఎలా రివర్స్ అని అంటే we need to print ఫస్ట్ ఇలా ఈ ప్యాటర్న్, సో ఇలా అంటే మీరు ఒక నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఇలా ప్యాటర్న్ వచ్చేటట్టు ప్రింట్ చేయండి అన్నాడు. దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ ఇన్ దిస్ ఫార్మాట్ లో అంటే ఇప్పుడు రెండు మనకు తెలిసిందే కదా. సో సింపుల్ గా వీఆర్ గోయింగ్ టు రైట్ దిస్ ప్యాటర్న్ అనేది సింపుల్ గా మనం ప్రింట్ చేస్తాం. సో ఇప్పుడు ఫస్ట్ ఈ ప్యాటర్న్ ప్రింట్ చేద్దాం. సో నార్మల్ గా ఇలా అడగరు, ఫస్ట్ ఈ ప్యాటర్న్ ప్రింట్ చేద్దాం, తర్వాత ఎలా అడుగుతారో సో దానికి మనం చేంజెస్ చేద్దాం. సో నార్మల్ గా ఇలా అడగరు, సో ఇలా అడిగితే సింపుల్ గా ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ రాసి దాన్ని ఒకటేసారి ప్రింట్ చేస్తే మీకు ఈ ప్యాటర్న్ ప్రింట్ అవుతుంది సింపుల్ గా. బట్ దే ఆర్ నాట్ గోయింగ్ టు ఆస్క్ ఇన్ దిస్ ఫార్మాట్. సో ఈ ఆఫ్ ఇలా, కానీ లెట్ మీ రైట్. సో ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ ఇలా చేద్దాం, చేసిన తర్వాత వాళ్ళు ఎలా అడుగుతారో దాన్ని అలా కన్వర్ట్ చేద్దాం. సో ఇప్పుడు దానికోసం ఏంటిది ఫస్ట్ సేమ్ ప్రోగ్రామ్, నాకు ఈ ప్యాటర్న్ కావాలి. సో నాకు ఈ ప్యాటర్న్ లో ప్రోగ్రామ్ కావాలి అనుకుంటే ఫస్ట్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ పిరమిడ్ ఏదైతే ఉందో అది ప్రింట్ చేద్దాం. సో అది ప్రింట్ చేయాలి అని అంటే సో వి నీడ్ టు రైట్ దిస్ కోడ్. సో ఈ కోడ్ రాస్తే సో ఇట్ గోయింగ్ టు ప్రింట్ అన్న దట్ ఆఫ్ పిరమిడ్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఈ ఆఫ్ పిరమిడ్ కి మళ్ళీ ఏంటిది దీని యొక్క రివర్స్, సో ఇన్వర్టెడ్ అనేది నాకు ప్రింట్ చేయాలి. సో దీనికి నాకు రివర్స్ లో ప్రింట్ అవుట్ అంటే మళ్ళీ ఇంకోసారి ఈ ఫర్ లూప్ అయిన తర్వాత మళ్ళీ దానికి రివర్స్ జరగాలి. సో రివర్స్ జరగాలి కాబట్టి num, 0, -1 సేమ్ రెండు ప్రోగ్రామ్స్ అటాచ్ చేస్తున్నాను. దానికోసం మళ్ళీ 2 సార్లు నమ్ అని చెప్పి 2 తీసుకోవట్లేదు, ఒకటేసారి తీసుకుంటున్నాను. బట్ ఆ లూప్ జరిగిపోయిన తర్వాతనే ఇంకో లూప్ కి వెళ్తుంది కదా, 2 ఒకటేసారి జరగదు. ఎందుకంటే ఈ లూప్ ఈ ఇండెంటేషన్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఈ లూప్ లోపల నేను రాయలేదు, ఇది లూప్ బయట లూప్ అయిపోయిన తర్వాత ఇంకో లూప్ అనేది తీసుకున్నాను. మళ్ళీ దాని లూప్ లోపల తీసుకుంటే మళ్ళీ ఆ ప్యాటర్న్ మనకు కావాల్సిన ప్యాటర్న్ రాదు, గజిబిజిగా వస్తుంది. సో ఇప్పుడు నాకు ప్యాటర్న్ అనేది సేమ్ ఇచ్చాను. సో ఇప్పుడు ఇది ఈ ప్యాటర్న్ కి
ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి ఇఫ్ ఐ రన్ చేసి ఇఫ్ ఐ ఎంటర్ ద వాల్యూ 5, సో 5 ఎంటర్ చేస్తే నాకు ఏదైతే రిక్వైర్డ్ ప్యాటర్న్ కావాలో నాకు అదే ప్యాటర్న్ అనేది వచ్చింది. వి గాట్ ఇన్ అ ప్యాటర్న్ వాట్ వి నీడ్, మనకి ఏదైతే ప్యాటర్న్ కావాలో ఆ ప్యాటర్న్ అనేది మనకు అక్కడ డిస్ప్లే అయిపోయింది. కానీ ఇక్కడ దే ఆర్ నాట్ గోయింగ్ టు ఆస్క్ అన్న సింప్లీ దిస్ ప్యాటర్న్ అడగరాలు, అంటే దే ఆర్ నాట్ గోయింగ్ టు ఆస్క్ దిస్ థింగ్. సో ఇక్కడ ఏంటి అని అంటే దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ అన్న ఏంటి అని అంటే ఇప్పుడు సింపుల్ గా ఇక్కడ ఏంటిది ఫస్ట్ రో కాబట్టి దానికి డబుల్ ఆఫ్ ది వాల్యూ -1 చేస్తే స్టార్ ప్రింట్ అయ్యారు. సెకండ్ రో డబుల్ -1 చేస్తే 3 ప్రింట్ అయ్యారు. సో దానికి ప్రతిదానికి డబుల్ చేసుకుంటూ ఇలా వాల్యూ ప్రింట్ అవ్వకుంటూ వెళ్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఎలా అడుగుతారు, ఇప్పుడు ఇలా నువ్వు కంబైన్ చేసి రాకుండా ఇలా అడుగు, ఒకటేసారి లైన్ అనేది ఇలా అడుగు ఒకటేసారి, అంటే 1 3 5 7 9 తర్వాత దే ఆర్ గోయింగ్ టు ఇంక్రిమెంట్ దట్ వాల్యూ. సో తర్వాత డిక్రిమెంట్ అవ్వకూడదు. 9 తర్వాత ఏంటిది మళ్ళీ 7 5 3 1, అంటే రివర్స్ లో మీకు వాల్యూ అనేది కావాలి. కానీ ఒకటి మాత్రమే ఇట్ గోయింగ్ టు డిక్రిమెంట్ అనేది, అంటే 9 అనేది మళ్ళీ రిపీటెడ్ గా ప్రింట్ అవ్వకూడదు. సో 9 ప్రింట్ అవ్వకూడదు అని అంటే మీ ఇక్కడ జస్ట్ చిన్న చేంజ్ ఏం ఈ ప్రోగ్రామ్ లో, అంటే ఒకటేసారి అక్కడ దాని నుంచి రివర్స్ మళ్ళీ ఆడ నుంచే రిపీట్ అయిందని అంటే అంత సింపుల్ గా అడగరు, దే ఆర్ నాట్ గోయింగ్ టు ఆస్క్ ఇట్. సో ఇప్పుడు ఏంటిది ఇక్కడ వరకు, అంటే ఇక్కడ ఈ కేసు వరకు ఓకే, అంటే మనం ఐ వాల్యూ ఎంత ఎంటర్ చేస్తామో అక్కడ వరకు 9 వరకు అది ప్రింట్ అయింది. 9 వరకు ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ 9 నుంచి ప్రింట్ కాకుండా నెక్స్ట్ 7 నుంచి కావాలి. వి నీడ్ టు కమ్ ఫ్రమ్ ది 7 నుంచి, అంటే 7 అని అంటే 4 - 1, అంటే ఇక్కడ 4 - 1 అని అంటే అది ఎక్కడ వస్తుంది, ఇప్పుడు నమ్ వాల్యూ అనేది నేను ఎంత ఎంటర్ చేశానో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. ఇక్కడ రేంజ్ అనేది నమ్ నుంచి కాకుండా నమ్ -1 నుంచి తీసుకోవాలి అంతే, అంటే 4 నుంచి డిక్రిమెంట్ అవ్వకుంటూ రావాలి. 5 నుంచి అయితే 9 కూడా వస్తుంది, దానికన్నా ఒక వాల్యూ తక్కువ అయితేనే కదా 7 నుంచి వచ్చేది. సో కాబట్టి ఇక్కడ నమ్ -1 తీసుకుంటే యు ఆర్ గోయింగ్ టు గెట్ దట్ ప్యాటర్న్. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేసి ఇఫ్ ఐ రన్ ఇట్, run that, we are going to get in a proper output. ఇది టైప్ ఆఫ్ ప్యాటర్న్, వన్ టైప్ ఆఫ్ ప్యాటర్న్. ఇప్పుడు మీరు ఈ 5 అనే కాదు, మీరు ఎంత ఎంటర్ చేస్తే అంత రిలేటెడ్ గా మీకు వాల్యూ అనేది వస్తుంది. సో ఇప్పుడు నేను 10 ఎంటర్ చేశాను అనుకోండి, 10కి రిలేటెడ్ గా ప్యాటర్న్ వస్తుంది. సో ఇక్కడ మీకు అలానే సేమ్ 1 3 5 7 9 11 13 15 17 19 వరకు వచ్చింది. 19 వరకు వచ్చేసి మళ్ళీ తగ్గుకుంటూ వెళ్తుంది. 17 8 17 15 13. సో నేను ఎలా చెప్తున్నాను ఇవి స్టార్స్ ఇన్నే వచ్చినాయని అంటే, సో నేను ఆడ్ వాల్యూస్ చేసుకుంటూ వెళ్తున్నాను, అదే ప్యాటర్న్ వస్తుంది. మీరు లెక్క పెట్టుకుంటే అన్నీ ఉంటాయి. సో 10 అని అంటే 2 × 10 - 1, 2 × 10 - 1 అని అంటే 19. సో 19 వాల్యూ 19 స్టార్స్ అనేవి ప్రింట్ అవుతాయి. సో ఇలా ఈ ప్యాటర్న్ లో మీరు ప్రింట్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా మీరు ఈ థింగ్స్ లలో మీరు ఈ డిఫరెంట్ అడుగుతారు, మీరు ఇక్కడ కూడా ఇంకో స్టార్స్ ని అబ్జర్వ్ చేసి యూ నీడ్ టు ప్రింట్ దట్ వన్. మీరు స్టార్స్ అనేది అబ్జర్వ్ చేసి మీరు ఏమి ఇచ్చారు స్టార్స్ అని చెప్పి మీరు అక్కడ ప్రింట్ చేయాలి. ఒకవేళ మీకు ఇక్కడ ఇఫ్ గెట్ అయినా ఈ ప్యాటర్న్ లోనే, అంటే 1 3 5 7 ఇదే ప్యాటర్న్ లో మీకు వచ్చింది అని అనుకుంటే సింపుల్ గా ఇదే లాజిక్ అప్లై చేయొచ్చు సింపుల్ గా. అలా కాకుండా 1 3 కాకుండా మీకు 4 వచ్చిందో లేకపోతే 2 వచ్చిందో అంటే దాన్ని బట్టి మళ్ళీ వేరే లాజిక్స్ అప్లై చేసుకుంటున్నారు. జస్ట్ ఈ థింగ్స్ అనేది మీరు ఇక్కడ చెప్పిన ఏవైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఆ దానికి ఈ ప్రోగ్రామ్, ఇప్పుడు ఇది ఉంది, ఈ మిర్రర్ ఫ్లిప్ ఉంది, ఈ ఫ్లిప్ కి మీరు ఇన్వర్టెడ్ యాడ్ చేస్తే మీకు ఒక ప్యాటర్న్ వస్తుంది. అంటే మళ్ళీ ఇలా వస్తుంది ట్రయాంగిల్, అంటే దాని కింద యాడ్ చేస్తారు. అంటే దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ ఇన్ డిఫరెంట్ ఫార్మాట్, అంటే అది ఇది కలిపితే ఒక ప్యాటర్న్, ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది కదా, ఆ రెండు కంబైన్ చేయాలి.
కంబైన్ చేసినప్పుడు అక్కడ ఎట్లా కంబైన్ చేస్తారు, సేమ్ ఇంతకుముందు ఈ ప్యాటర్న్ కి ఇప్పుడు ఈ దానికి ఎలా కంబైన్ చేస్తారో సేమ్ అలాగనే ఇప్పుడు ప్రతి దానికి ప్రతి ప్రోగ్రామ్ కి కూడా ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది, ఇప్పుడు ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చెప్పాను. సో ఇక్కడ ఏంటిది 1 2 3 4 5. సో దీని యొక్క రివర్స్ చేస్తే 5 4 3 2 1 అని చెప్పి నాకు రివర్స్ లో వి గాట్ దిస్ వన్. అయితే ఇక్కడ ఏంటిది ఇప్పుడు మా ఈ ప్యాటర్న్ లో సో ఇలా ట్రయాంగిల్ వచ్చేటట్టు వాళ్ళు ఏంటిది 1 2 3 4 5 తర్వాత 4 3 2 1 అంటే ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇన్వర్టెడ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రెండు రిలేటెడ్ గా లాజిక్ రాసి అక్కడ జస్ట్ నమ్ కామా 0 కామా -1 కాడ నమ్ -1 చెప్తే సరిపోతుంది. -1 పెడితే వీఆర్ గోయింగ్ టు గెట్ అన్ డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుంది. ఇలా మీరు ఒక్కొక్క ప్రోగ్రామ్స్ కి మీరు ఇలా యాడ్ చేసుకుంటూ చేస్తుంటే దే ఆర్ గోయింగ్ టు గెట్ అన్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ప్రోగ్రామ్స్ అనేవి వస్తాయి. అర్థమవుతుందా? సో యూ నీడ్ టు ట్రై దట్ వన్. సో మీరు ట్రై చేస్తేనే వస్తుంది. లాజిక్ బిల్డ్ ఎలా బిల్డ్ అవుతుంది, ఒక ప్యాటర్న్ ఇలా వచ్చింది, దీనికి రివర్స్ చేస్తే ఎలా వస్తుంది, సో దీన్ని చేస్తే ఎలా వచ్చింది. సో ఇప్పుడు నేను దానికి ఇప్పుడు నాకు ఇలా వేరే ట్రయాంగిల్ రావాలంటే ఫ్లిప్ రావాలంటే ఎలా చేయాలి అని చెప్పి సో చేశాను. ఇక్కడ ఫ్లిప్ మిర్రర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పి సో హ్యావ్ డన్ దట్. సో దానికి నేను అక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఇన్ దట్ ఫార్మాట్ లో యూ కెన్ గెట్ ఇట్. సో ఇలా మీరు వీ కెన్ ట్రై ఇట్. సో ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్. సో దీని వీఆర్ గోయింగ్ టు కాల్ దీన్ని వీఆర్ గోయింగ్ టు కాల్ దీన్ని వీఆర్ గోయింగ్ టు కాల్ డైమండ్ ప్యాటర్న్ అంటారు, రాంబస్ ప్యాటర్న్ అని అంటారు, లేదంటే డైమండ్ అని ప్యాటర్న్ అంటారు నార్మల్. సో దీన్ని వీ కెన్ కాల్ ఎనీథింగ్. డైమండ్ ప్యాటర్న్ అంటే ఇదే. సో డైమండ్ ప్యాటర్న్ ఆర్ రాంబస్ ప్యాటర్న్. సో అందులో కూడా మళ్ళీ మీరు ఇఫ్ మీరు దాన్ని బట్టి అంటే లైక్ ఈ ప్యాటర్న్ లో కావాలనుకుంటే ఈ ప్యాటర్న్ లేదు, ఇలా దీని ఉంది కదా సెంటర్డ్ ప్యాటర్న్ ఉంది కదా, సో ఈ దీనికి రివర్స్ లో రావాలనుకుంటే మీరు ఆ ప్యాటర్న్ లో మీరు గెట్ చేసుకోవచ్చు వాల్యూ. అంటే మీరు ఆ ప్యాటర్న్ లో ఫార్మాట్ కావాలనుకుంటే యూ కెన్ గెట్ దట్ వాల్యూస్. సో ఇప్పుడు 1 2 3 4 5 తర్వాత 5 4 3 2 1 ఆ ఫార్మాట్ లో ఈ రెండు కంబైండ్ అయ్యి మీరు ఒక ప్యాటర్న్ రావాలనుకుంటే యూ కెన్ గెట్ ఇట్ దట్ ప్యాటర్న్. అది కూడా డైమండ్ ప్యాటర్న్. డైమండ్ లో మీరు అక్కడ స్టార్స్ ఎలా ఇంక్రిమెంట్ అవుతున్నాయి అది లాజిక్ అక్కడ చూసుకోవాలండి దాన్ని బట్టి. సో డైమండే కదా, జస్ట్ డైమండ్ ఆ ప్యాటర్న్ సరిగ్గా చూడకుండా మీరు డైరెక్ట్ గా చేశారంటే యూఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ డిఫరెంట్. ఇలా మీరు ట్రై చేస్తుంటే వీఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ డిఫరెంట్ ప్యాటర్న్ ఫార్మాట్స్ అనేవి మీకు అక్కడ వస్తాయి. ఓకేనా? సో ఇవి సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంటర్వ్యూ బేస్డ్. సో రిలేటెడ్ టు ద ప్యాటర్న్స్. ప్యాటర్న్ అంట ఈ ప్రోగ్రామ్స్ ఇప్పుడు చెప్పిన ఈ ప్రోగ్రామ్స్ లోకే చిన్న చేంజెస్ చేస్తూ మీరు చెప్పాను కదా అలా ఇలా ఫ్లిప్స్ అవి చేస్తుంటే వీఆర్ గోయింగ్ టు గెట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేవి మీకు వస్తాయి. యూ కెన్ ట్రై ఇట్ అండ్ యూ విల్ గెట్ దట్ ప్యాటర్న్స్. మీకు ఫార్మాట్స్ అనేవి మీకు అక్కడ వచ్చేస్తుంటాయి. ఓకేనా? సో దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ రిలేటెడ్ టు దిస్ ప్యాటర్న్స్. నెక్స్ట్ క్లాస్ లో నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తాం. సో దిస్ అంటే ఇక్కడ వరకు వి డిస్కస్ ఓన్లీ ద ప్యాటర్న్స్ రిలేటెడ్ టు ద స్టార్స్. అంటే దే ఆర్ నాట్ గోయింగ్ టు ఆస్క్ ఓన్లీ ద ప్యాటర్న్స్ రిలేటెడ్ టు ద స్టార్స్. దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ ఇన్ నెంబర్ ప్యాటర్న్స్ అడుగుతారు, ఆల్ఫాబెట్ ప్యాటర్న్స్ అడుగుతారు, ఆల్ఫా తక్కువ కానీ న్యూమరిక్ ప్యాటర్న్స్ ఎక్కువ అడుగుతారు. సో అందులో కొన్ని న్యూమరిక్ ప్యాటర్న్స్ గురించి నేను నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి కొంచెం ఇవే ప్యాటర్న్ స్టార్స్ ప్లేస్ లో అవి, కానీ అక్కడ ప్రింట్ అయ్యే వాల్యూస్ అనేవి కొంచెం డిఫరెంట్ గా ప్రింట్ అవుతాయి. వాటి గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో ఎలా ప్రింట్ చేస్తారు, అలాంటి టైప్ ఆఫ్ వాల్యూస్ ని ఎలా ప్రింట్ చేస్తారు అనే దాని గురించి we are going to discuss in the next class. So this is the class for today.